ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నా? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047కి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ 20 ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ 47 వచ్చేస్తాయి. మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతా ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను. నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి మన పొత్తుని, నన్ను, మా ఎమ్మెల్యేని, మా ఎంపీని గెలిపిస్తే, మీరు గెలిపిస్తున్నారు, మీరు గెలిపిస్తే సందేహం లేదు నాకు, గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం. నేను ఎక్కువ మాటలు చెప్పను. సిపిఎస్ ఉద్యోగులకు కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, పోలీసుకి కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోవడం లేదు. మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు నాకు. భీమవరం వెళ్ళినప్పుడు కూడా, భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమవరాన్ని వదలను. ఈ భీమవరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను. సాధారణంగా నేను మాట ఇవ్వను, మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు. ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో. ఇక నాకు సినిమాలు నాకేం వద్దు. ఈ భీమవరం బాగు చేతే, భీమవరం ప్రజల సేవే, నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు. వారు అక్కడ కూడా ఇలాగే నిజాయితీగా మాట్లాడారు. ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు. నేను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను. ఈ పిఠాపురంలో ఆయన ఎవరో దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి, పాపం దత్తాత్రేయ స్వామిని. ఇంకోటి కూడా చెప్పాడు, మొదటి చర్చి అక్కడంట. మొదటి చర్చి అక్కడ ఎందుకు ఉందండి? ఇప్పుడు ఆయన 1900 ఎప్పుడో చెప్పాడు సార్. ఎప్పుడు సార్ అది? ఎవరికైనా గుర్తుందా? 1905లో. అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్, ఫ్రెంచ్, బ్రిటిషు ఈ ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 16వ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. మరి అన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయి కదా. మా ఊళ్ళో ఫ్రెంచ్, డచ్ చర్చిలు ఉన్నాయి. డచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి. అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే, రోజు దత్తాత్రేయ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ ఓట్లు వేయరేమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది. 1905లో మొదటి చర్చ. భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? చర్చిలు ఎప్పుడు కట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది? అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం, అదే సరదా.